Good evening, all of you. Today, our topic is what are the factors that determine demand. ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ డిమాండ్ ఫంక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజెంట్ క్లాస్లో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ డిమాండ్, అంటే డిమాండ్ను నిర్ణయించే అంశాలు ఏమిటనేటువంటి టాపిక్ గురించి మనం విశ్లేషించుకున్నాం. డిమాండ్ నిర్ణయించే అంశాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. పిఎక్స్ మీన్స్ ఆల్రెడీ డిమాండ్ ఫంక్షన్లో ఈక్వేషన్లో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో మనం డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ కామా పిఆర్ కామా వై కామా టీ కామా ఓ అనేది చెప్పుకోవడం జరిగింది. దాంట్లో పిఎక్స్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, అంటే ఒక వస్తువు యొక్క ధర. ద demand for a commodity is ordinarily inversely related to its price. అంటే the demand for a commodity is ordinarily inversely related to its price. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి ఆ వస్తువు యొక్క ధరకి ఎటువంటి సంబంధం ఉంటుందంటే ఇక్కడ ఇన్వర్స్లీ ఆర్ నెగిటివ్ రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఫాల్స్, ఒక వస్తువు యొక్క ధర తగ్గితే ఇట్స్ డిమాండ్ ఇంక్రీజెస్ అండ్ వైస్ వెర్సా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ప్రైస్కి డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఇక్కడ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఈజ్ ఏ ఇన్వర్స్లీ ఆర్ నెగిటివ్ రిలేషన్. అంటే ఒక వస్తువు యొక్క ధరకి ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి మధ్య విలోమ సంబంధం లేదా రుణాత్మక సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఫాల్స్, అంటే ఒక వస్తువు యొక్క ధర తగ్గితే ఇట్స్ డిమాండ్ ఇంక్రీజెస్, అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం అనేది పెరుగుతుందండి. అండ్ వైస్ వెర్సా. అజ్యూమ్డ్ అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్, అంటే ఇక్కడ ఈ డిమాండ్ మన ప్రైస్ ఆఫ్ కమోడిటీ చెప్పుకునేటప్పుడు ఇన్వర్స్ రిలేషన్ అనేది గురించి చెప్పుకున్నాం కదండి. ఇది ఇన్వర్స్ రిలేషన్ చెప్పినప్పుడు ప్రైస్ డిమాండ్ చెప్పేటప్పుడు ఇందులో ఒక ఎజ్యూమ్ అంటే ఒక ప్రమేయం అనేది చేయడం జరుగుతుంది. ఎజ్యూమింగ్ అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్, అంటే డిమాండ్ను నిర్ణయించేటువంటి అంశాల్లో అంటే ధరలో చేంజెస్ వచ్చి, అంటే ప్రైస్లో చేంజెస్ వచ్చి అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ రిమైనింగ్ కాన్స్టెంట్. అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, టీ ఈజ్ ఈక్వల్ టు టేస్ట్ ఆఫ్ ద ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇక్కడ స్థిరంగా ఉండి ప్రైస్లో చేంజెస్ వస్తే అప్పుడు ప్రైస్కి డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డిటర్మైన్ ఆఫ్ ఇట్స్ డిమాండ్. కాబట్టి ధర అనేది డిమాండ్ నిర్ణయించే అంశాల్లో ప్రధానమైనది. ద సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్, పిఆర్. డిమాండ్ ఫంక్షన్లో పిఆర్ డినోట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. అంటే సబ్స్టిట్యూట్స్ మీన్స్ ఏంటంటే ప్రత్యామ్నాయ వస్తువులు అండి. కాంప్లిమెంటరీస్ ఏంటంటే పూరక వస్తువులు అండి. అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు. సెకండ్ వన్ ఏంటంటే డిటర్మైన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్, అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు కూడా ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణాన్ని నిర్ణయిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ కాంప్లిమెంటరీ యొక్క ప్రైసెస్లో చేంజెస్ అనేవి డిమాండ్ డిటర్మైన్ చేసేటువంటి ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ గూడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ టీ అండ్ కాఫీ ఆర్ సబ్స్టిట్యూట్ గూడ్స్, అంటే ప్రత్యామ్నాయ వస్తువులకి ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం అంటే ఇక్కడ టీ మరియు కాఫీని ప్రత్యామ్నాయ వస్తువులకి ఉదాహరణగా చెప్పవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కాఫీ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ ఫర్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ గూడ్స్లో మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామండి, ఇక్కడ కాఫీ ఆర్ టీ చెప్పుకున్నాం. దీంట్లో ఏంటంటే ఇక్కడ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కాఫీ, అంటే ఒక వస్తువు కాఫీ యొక్క ధర పెరిగితే దానికి అనుగుణంగా ఏంటంటే ఇక్కడ ఇట్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ ఫర్ టీ. అంటే ఎప్పుడైతే కాఫీ యొక్క ధర పెరిగితే టీ యొక్క డిమాండ్ ఏమవుతుందంటే ఇక్కడ పెరుగుతుందండి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ దేర్ ఈజ్ ఎగ్జిట్స్ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్.
కాబట్టి సబ్స్టిట్యూట్ గూడ్స్లో రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ దెర్ ఈజ్ ఎగ్జిట్స్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. అంటే ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో వస్తువు యొక్క ధరకి డిమాండ్కి ఎటువంటి సంబంధం ఉంటుందంటే ఇక్కడ పాజిటివ్ రిలేషన్. పాజిటివ్ రిలేషన్ ఏంటంటే ఇక్కడ ధనాత్మక సంబంధం అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ కాంప్లిమెంటరీ గూడ్స్ చెప్పుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఆటోమొబైల్స్ అండ్ ఫ్యూయల్ ఆర్ కాంప్లిమెంటరీ గూడ్స్. ఆటోమొబైల్స్ అండ్ ఫ్యూయల్ ఆర్ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే పూరక వస్తువులకి ఆటోమొబైల్స్ అండ్ ఇంధనాలని ఉదాహరణగా చెప్పుకున్నాను. ఇందులో ఏంటంటే నీకు ఇందాక సబ్స్టిట్యూట్ గూడ్స్లో పాజిటివ్ రిలేషన్ ఉంటే కాంప్లిమెంటరీ గూడ్స్కి వచ్చేటప్పటికి ఎటువంటి రిలేషన్ ఉంటుందంటే ఇక్కడ చూడండి నెగిటివ్ రిలేషన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ ఫాల్స్ అంటే ఇంధనం యొక్క ధర తగ్గినట్లయితే ద డిమాండ్ ఫర్ ఆటోమొబైల్స్ ఇంక్రీజెస్ అండ్ వైస్ వెర్సా. ఎప్పుడైతే ఫ్యూయల్ యొక్క ప్రైస్ డిక్రీజ్ అయిందో ఆటోమొబైల్స్ యొక్క డిమాండ్ ఏమవుతుందంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందండి. ఇన్ ద కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ దెర్ ఎగ్జిట్స్ ఏ నెగిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ ద డిమాండ్. అంటే కాంప్లిమెంటరీ గూడ్స్లో రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రైస్కి డిమాండ్కి ఉన్నటువంటి రిలేషను నెగిటివ్ ఆర్ ఇన్వర్స్ రిలేషన్. అంటే పూరక వస్తువుల విషయంలో ధరకే డిమాండ్కి విలోమ సంబంధం లేదా రుణాత్మక సంబంధం ఉంటుంది. ద థర్డ్ వన్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ డిటర్మైన్ డిమాండ్. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఏంటంటే ఇక్కడ వినియోగదారుని ఆదాయం. ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. వై డినోట్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్? The income of the consumer is another important determinant of demand. The income of the consumer is another important determinant of demand. The demand నిర్ణయించేటువంటి అంశాల్లో వినియోగదారుని ఆదాయం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ అజ్యూమింగ్ అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. అంటే ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ చెప్పేటప్పుడు ఇన్కమ్ డిమాండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ఇన్కమ్లో చేంజెస్ వస్తాయి, అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే అందులో వై డినోట్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అంటే అందులో ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి ఇక్కడ పిఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ గూడ్, పిఆర్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, అండ్ టీ మీన్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద కన్జ్యూమర్, ఓ మీన్స్ ఏంటంటే అదర్ థింగ్స్ అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ని అదర్ థింగ్స్ అంటాం. ఇందులో ఒక ప్రమేయం చేయడం జరిగింది అజ్యూమింగ్ అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్ వెన్ ఎవర్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఇంక్రీజెస్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే